హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అందరూ చెప్పే ప్రాబ్లం జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. జుట్టు అనేది చుండ్రు ఉండటం వల్ల ఊడిపోతూ ఉంటుందండి. నేను ఒక రెమెడీ చూపిస్తాను, అది వాడటం వల్ల జుట్టు అనేది అస్సలు అయితే ఊడదండి. అలానే కొత్త జుట్టు కూడా వస్తుంది. చూడండి, నానపెట్టిన మెంతులు ఒక 2 స్పూన్ల మెంతులు నైట్ నానపెట్టేసుకోవాలి. అలానే అలోవెరా, అలానే రెడ్ కలర్ మందార పువ్వులండి, అలానే గోరింటాకు, ఒక 2-3 రెబ్బలు వేపాకు, మందారాకు, ఇవన్నీ కూడా మనం ఇలా వారానికి ఒకసారి ఇవన్నీ ఒక పేస్ట్లా చేసేసుకొని వారానికి ఒకసారి మనం తలకి పెట్టుకున్నాం అనుకోండి, జుట్టు అనేది అసలు అయితే ఊడదండి. నానపెట్టిన మెంతులు వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకొని మెంతులు ఇలానే మందార పువ్వులు కింద తొడుములు తీసేసి ఇలా మందార పువ్వులు రెడ్ ఉంటే రెడ్వి, రెడ్ లేకపోతే ఇవి కూడా వేసుకోవచ్చు, ఎల్లో కలర్వి. అలానే వేపాకులు, మనం ఆకులు అనేవి ఒకసారి కడిగేసి మనం వేసుకోవాలండి. కడిగేసి మనం మిక్సీ పెట్టుకున్నాం అనుకోండి మంచిది, ఎందుకంటే దుమ్మి గట్ట ఉంటుంది కదా. ఇలా కడిగేసి వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అలానే గోరింటాకు అండి, గోరింటాకు అనేది హెయిర్కి చాలా మంచిది. వేపాకులు కూడా మనకి పేలున్నా లేదంటే ర్యాషెస్లా తల మీద ఉన్న ఇచ్చింగ్ ఉన్నా కూడా వేపాకు పెట్టుకోవడం వల్ల మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఒక మెడిసిన్ లాగా పేలు అయితే ఉండవు వేపాకు పెట్టడం వల్ల. అలానే గోరింటాకు కూడా మనకి వైట్ హెయిర్ ఉంటే రెడ్గా అవుతుందన్నమాట. చలవ కూడా చేస్తుంది తలకి గోరింటాకు పెట్టడం వల్ల. మనము న్యాచురల్ ఆకు కాబట్టి ఇవేమీ కూడా మనకి ప్రాబ్లం అవ్వదండి. అలానే మందారాకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. హెయిర్ అనేది చుండ్రు అనేది అస్సలు ఉండదండి మందారాకు పెట్టడం వల్ల. ఇవన్నీ ఆకులు దొరకకపోతే మనం మందారాకు కూడా పెట్టుకోవచ్చు. మందారాకు పెట్టుకోవడం వల్ల చుండ్రు అనేది అస్సలు ఉండదండి, చాలా బాగా పనిచేస్తుంది. అలోవెరా కూడా మనకి ఫేస్కే కాకుండా హెయిర్కి కూడా అలోవెరా చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టు మంచి సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది అలోవెరా పెట్టడం వల్ల. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని మనము గంట సేపు ఉంచుకోవాలండి తలకు పెట్టేసుకొని. మెత్తగా పేస్ట్లా చేసేసుకొని మనము తలకు పెట్టి మొత్తం కుదుళ్ళ నుంచి మొదళ్ళ వరకు స్టార్టింగ్ కుదుళ్ళ నుంచి బాగా పెట్టించుకోవాలి తలకు అనేది ఈ పేస్టు. చూడండి, ఇలా మొత్తం తలంతా అప్లై చేసేసుకొని ఒక గంట సేపు మనం ఆరిపోయిన తర్వాత స్నానం చేయాలి. మనం ఆల్రెడీ డ్రై హెయిర్ మీదే ఈ పేస్ట్ అనేది పెట్టుకుంటే షాంపూ పెట్టుకోక్కర్లేదు. ఆయిల్ ఉండే హెయిర్ మీద కానీ పెట్టుకున్నాం అనుకోండి షాంపూ పెట్టుకోవాలి. షాంపూ అనేది మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా షాంపూ తలకి అప్లై చేయకూడదండి. వాటర్లో కలిపేసుకొని తర్వాత మనం ఆ వాటర్ని మనం రుద్దుకోవాలి. లేదంటే అలా కాకుండా మనం గెంజి ఉంటుంది కదా, అన్నం వండుకుంటాం కదా, వేడి గెంజిలో మనము ఈ షాంపూ అనేది వేసుకొని కలుపుకొని మనం తలకి స్నానం చేసుకున్నాం అనుకోండి, అది చాలా మంచిది. జుట్టు సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది అది పెట్టుకోవడం వల్ల. మ్యాక్సిమం గెంజి దొరికితే గెంజిలోనే మనం షాంపూ అనేది రోజు కలుపుకొని చేసుకుంటే మంచిది, ఎప్పుడు స్నానం చేసినా కూడా. ఇది పేస్ట్ పెట్టుకోకపోయినా కూడా ఉత్తి షాంపూ పెట్టుకునేటప్పుడు తలకు స్నానం చేసేటప్పుడు గెంజిలో పెట్టుకొని చేసుకోండి, చాలా మంచిది. ఇలా వారానికి ఒక్కసారైనా మనము ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి, చుండ్రు బాధ తగ్గుతుంది. అలానే జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. ఇలా మీరు కూడా వాడి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది నాకైతే చాలా వరకు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీకైతే పనిచేస్తుందని ఈ వీడియో అయితే చేసాము. మీరు కూడా ట్రై చేసి పనిచేస్తుందో లేదో కామెంట్ రూపంలో చెప్పండి. ఒకసారి ట్రై చేయడం కాదండి, ఇలా వారానికి ఒకసారి పెట్టుకొని ఒక 4-5 టైమ్స్ ట్రై చేసిన తర్వాత అప్పుడు మనకు పనిచేస్తుందో లేదో తెలుస్తుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.